తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం వద్దురా నాయన అనిలన రాయ కేసీఆర్ గారి నాయకత్వం భగీరథుడు కేసీఆర్ గారి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం వందనాలి వందనాలి కేసీఆర్ గారి నాయకత్వం వందనాలి జై తెలంగాణ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ కేసీఆర్ గారి నాయకత్వం వందనాలి వీడు భూములకు కాళేశ్వర జలాలు అందించిన కేసీఆర్ గారి నాయకత్వం వందనాలి వీడు భూముల కాళేశ్వర జలాలు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వందనాలి ఆరే ఏమన్నారు కేసీఆర్ గారి నాయకత్వం వందనాలి జై తెలంగాణ తెలంగాణకు వరదాయిని తెలంగాణ రైతాంగానికి ప్రజలకు అన్నపూర్ణ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు నీరందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల నేలలను రైతుల నేలలను ఆరించి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరందింది. మరియు వేల టన్నుల లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కుట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజల లోపల కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ని దెబ్బతీయడం కోసము ఏదో చిన్న 2 పగుళ్ళు వస్తే ఒక పిల్లర్కు దాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎన్నికల ప్రచారం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అట్లాంటి పవిత్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపవిత్రం చేస్తూ దాని మీద అనేక కమిషన్లు విజిలెన్స్ కమిషన్ అని NDSA అని తర్వాత ఘోష్ కమిషన్ అని రకరకాల కమిషన్లతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది. కనుక అపవిత్రం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల సాక్షిగా కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి రైతులకు ప్రధానమైన సమస్య అయినటువంటి నీటి సమస్యను తీర్చడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్న సాంకేతిక సమస్యలతోటి పగులు ఒక పిల్లర్కు ఏర్పడితే దాన్ని రిపేర్ చేయకుండా దాని ద్వారా నీరు అందించకుండా దాన్ని మొత్తం ఎండబెట్టి పండబెట్టి ఇవాళ రైతాంగానికి ఘోష పెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి, వాళ్ళు ఆత్మలు విలపిస్తున్నాయి. కనుక వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. కనుక మేము కాళేశ్వరం నీళ్లతోటి ఈరోజు తెలంగాణ అమరవీరులకు మేము జలాభిషేకం చేయడం జరిగింది. గోదావరి జలాలు అవి కాళేశ్వరం నుండి వచ్చినటువంటి జలాలు. ఆ జలాలతోటి అమరవీరుల స్తూపానికి మేము జలాభిషేకం చేసి ఇవాళ అమరవీరులకు మరొకసారి జోహర్లు అర్పించినాం. ఎన్ని కుట్రలు వనినా కుతంత్రాలు చేసినా మళ్ళీ కాళేశ్వరాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఏర్పడుతుంది. వీళ్ళు పడావు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి మళ్ళీ లక్షల కోట్లాది ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమము టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అబద్ధాల పాలనను ఆపేసి మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మీ ప్రజాపాలన పేరిట అన్యాయ పాలనను కట్టుబెట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి కక్షపూరిత పాలనను కొనసాగించకండి. కక్షలతోటి రాజకీయ ప్రయోజనాలు ఉండవు, ప్రజలకు కూడా ఉపయోగం ఉండదని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే నిర్మాణం చేసి రైతులందరికీ నీళ్ళు అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.